మీరు ఈ అన్నిటి మీద 1-2 రోజులు తప్ప మిగతా రోజుల్లో పెద్దగా మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. మాట వస్తే అటు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి 10 ఏళ్ల పాలన గురించే మాట్లాడతారు కానీ స్టిల్ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ చేస్తున్నటువంటి దౌర్జన్యాలు సరే మాట్లాడుతున్నారు. ప్రెస్ మీట్స్ వరకైనా లేకపోతే ప్రజల వద్దకి పోయేది ఉందా? అదే నేను అదే చెప్తున్నా మీకు, మళ్ళీ మీరు అదే అంటున్నారు, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మూసీకి సంబంధించి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రనాయకత్వం అంతా వచ్చి అక్కడ పడుకున్నారు. ఇక ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు హైడ్రా ఇష్యూలో మొత్తం రాష్ట్రం తిరిగిండు. బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉంటూనే ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి పెన్షన్తో సహా ప్రతి అంశాన్ని ఎత్తింది బండి సంజయ్ గారు. అవునా? ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు శాసనసభలో ఉతికి ఆరేస్తున్నాడు వీళ్ళని. ఈరోజు ఎమ్మెల్యేలందరూ కలిసి అనేక ఉద్యమాలు చేశారు భారతీయ జనతా పార్టీ. ఈరోజు కార్పొరేటర్లు అనేక సార్లు ముట్టడి చేయడము, ప్రజల వద్దకు పోవడము, పోరాటాలు చేయడము, జైళ్ళకు పోవడం కూడా జరిగింది. అనేక ఉద్యమాలు చేసి కేసులు పెట్టి మేము అడ్డమైన కేసులు పెట్టి చెంచల్గూడలో కటకటాలు లెక్క పెట్టించినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ రోజున. ముత్యాలమ్మ దేవాలయం అండి, ఒక మాట చెప్తున్నా, మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుని నేను ఈరోజు చెప్తున్నానండి. సికింద్రాబాద్లో సికింద్రాబాద్ లష్కర్ అంటే అమ్మవారితో పేగుబంధం ఉన్నటువంటి ప్రాంతం. మాంకాళి అమ్మవారిని అంటే అమ్మవారి అన్ని స్వరూపాలని ప్రత్యేకంగా విశేషంగా కొలిచేటువంటి స్థానం. అవునా? ఆ పక్కన అమ్మవారి గుడి పక్కన ఒక హోటల్లో నెల రోజులు టెర్రరిస్టులు ఒక అంటే రెచ్చగొట్టేటువంటి ఒక ప్రబోధనలు జరుగుతాయి. ఎవడు పట్టించుకోడు ఈ రాష్ట్రంలో. మళ్ళీ వాళ్ళలో ఒకళ్ళు లేచి రాత్రిపూట అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తాడు. ఎవరి పట్టించుకోడు. ఓకే, నిరసన వ్యక్తం చేసి మేము అక్కడ వచ్చి మేము ఏం చేసినామండి, మాబుని కూర్చోబెడితే అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు మా మీద. ఏం పెట్టారు? అటెంప్ట్ టు. ఎవరిని మర్డర్ చేసినాం మేము? ఏమన్నా పోలీసు వాళ్ళని రాళ్ళు కొట్టామా? లేకపోతే పోలీసు వాళ్ళ మీద ఏమైనా ఇది చేసామా? మేము ఏం చేసినాం చెప్పండి, ఒక్క విజువల్ చూపించమండి. మేము పోలీసు వాళ్ళ మీద అంటే పోలీసు వాళ్ళకి సహకరించి మాబ్ని కూర్చోబెట్టాం తప్ప మేము ఒక రాయి కొట్టామా లేకపోతే ఏం చేసామని మా మీద అటెంప్ట్ టు మర్డర్లు పెట్టి మమ్మల్ని ఇంత ఘోరంగా మా కార్యకర్తలను జైలుకి పంపించారు కదా. దొరికిన జైలుకి పంపించారు, దొరికిన ఊళ్ళో తిప్పించారు. అవునా కదా? ఇంత ఘోరమైనటువంటి పరిపాలన ఈరోజు చేస్తుంటే మరి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా ఇది జరిగింది. అనేక దేవాలయాలపైన దాడులు జరుగుతుంటే ఆ ఉద్యమం చేసింది కూడా మేమే కదా. అటెంప్ట్ టు మర్డర్ మా మీద పడే. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే చెంచల్ కూడా జైలు పోయినా నేను. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసులు పెట్టారేమో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జైలుకి పంపించారు. అటెంప్ట్ టు మర్డర్ కేసు బుక్ చేయించారు. ఎన్ని రోజులు ఉన్నారు? 4 రోజులు 5 రోజులు ఏమున్నా. బేసికలీ బెయిల్ త్వరగానే వస్తుంది కదా. వచ్చి 5 రోజులు అంటే తొందరగా అంటే ఎక్కువ రోజులు మ్యాక్స్ 1 డేనే. జైలుకి వెళ్ళినా కూడా 1 డేలో బెయిల్ 5 days. ఒక రోజులో రాదండి, ఒక 5 to 7 days వీక్స్ జనరల్గా. నేను ఎంత అంటే వీక్ డేస్ లో అరెస్ట్ చేస్తే మాత్రం 5 days. ఎంత దానికి కూడా ఏం అనుకున్నారు మీరు? అంటే నాకు బెయిల్ రిజెక్ట్ చేసి ఫస్ట్ టైం ఇంకా అంటే రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకంగా పోలీసులని తీసుకెళ్ళి వాళ్ళు ఒక ప్రత్యేకంగా చాలా పెద్ద సరే అవి సబ్జుడిస్ మ్యాటర్ కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పలేం. ఒక కసిగా బెయిల్ రాకుండా ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారు, అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అంటే అదే చెప్తున్నా, బేసిక్గా ఏంటంటే ఫ్రైడే నైట్ స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే కోర్ట్ హాలిడేస్ కాబట్టి. ఫ్రైడే నైట్ నుంచి స్టార్ట్ చేస్తే ఫ్రైడే నైట్, సాటర్డే, సండే, మండే ఈవినింగ్ కానీ బెయిల్ రాదు, ట్యూస్డే మార్నింగ్ కానీ బయటకు రారు. కరెక్ట్. నన్ను ఏంటంటే ఇది ప్రాసెస్. అక్కడ మీరు చెప్పారు కాబట్టి అంటే టు ఆన్సర్ యువర్ పాయింట్, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము జైల్లోకి పోయినామని చెప్తున్నాం మీకు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసులు బుక్ అయినా అంటున్నాం మేము. రైట్. ఇక్కడ నా డౌట్ ఏంటంటే బీజేపీ పార్టీకి సంబంధించి ఎప్పుడూ కూడా ఈ హిందూయిజంని స్ప్రెడ్ చేసి లేకపోతే హిందూ దేవాలయాలకి సంబంధించినటువంటి ఇష్యూస్ జరిగినప్పుడు వాటి గురించే ప్రజల్లోకి వెళ్తారా, లేకపోతే ఎప్పుడైతే పీక్ స్టేజ్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూసీ విషయానికి వస్తుంది, పీక్ స్టేజ్కి వెళ్ళింది కాబట్టి ఆ టైంలో వెళ్ళి అక్కడ నిద్రపోయారు. అలాగే హైడ్రా విషయానికి వద్దాం. హైడ్రా విషయంలో కూడా పీక్ స్టేజ్లోనే అక్కడ పేదల ఇల్లు అవి ఇవి కూలగొడుతున్నప్పుడు ప్రజలు రోడ్ల మీదకి వచ్చిన తర్వాతే మీరు వెళ్ళారు. ఇంకా రైతుల విషయానికి వస్తే మీరంతా పెద్ద వాళ్ళంతా ఒకరోజు ధర్నా కూడా చేశారు అక్కడ ధర్నా చౌక్లోని. అది కూడా పీక్ టైంకి వచ్చేసరికి రుణమాఫీ అన్నారు, పూర్తి స్థాయిలో చేయలేదు కాబట్టి రైతులు రోడ్ల మీదకి వచ్చి రైతు బంధు కూడా పడలేదు నాయనో అని మొత్తుకున్న టైంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు నిరాహార దీక్ష చేశారు. అంటే పీక్స్ టైంలోనేనా, లేకపోతే ప్రజలు స్టార్టింగ్ నినాదం ఎత్తుకున్నప్పుడు అప్పుడే బయటికి రావచ్చు కదా? చాలా అద్భుతంగా మాట్లాడారు. నేను చెప్తాను నేను ఇప్పుడు ఆన్సర్. ఓకేనా? ఫస్ట్ ఏమన్నా హైడ్రా అన్నారు, మీరు చెప్పండి. మీరు సాక్ష్యం కదా ఆ రోజున. రంగనాథ్ గారి దగ్గరికి వెళ్ళి నీకు చేతనైతే ఓవైసీది కూలగొట్టు, టీఆర్ఎస్ నాయకులది కూలగొట్టు, పేద ప్రజల వద్దకు పోకు. ఎప్పుడో సంవత్సరాల తరబడి, ఎన్నో 20 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం మీరిచ్చిన పర్మిషన్స్ ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి కాలనీల జోలికి రావద్దు అని చెప్పింది ఎవరండి? మీరే ఉన్నారు ఆ రోజున. భారతీయ జనతా పార్టీ కాదా?
భారతీయ జనతా పార్టీ కాదు, మేమే కదా బీజేపీ కార్పొరేటర్లు, మేము లిఖితపూర్వకంగా ప్రజల పక్షాన ఇల్లీగల్ కూలగొట్టమంటున్నారు. కానీ అటు మోయినాబాద్ సైడ్ లేకపోతే ఆ చుట్టుపక్కల గండిపేట సైడ్ ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళవి ఎందుకు కూలగొట్టమని ఇప్పుడు వచ్చి ఎవరు మాట్లాడలేదు? అది చెప్తాం. అది నేను రెండు ఆస్పెక్ట్ చెప్తున్నాను, లెట్ మీ కంప్లీట్ అండి. నేను ఏమంటున్నా అంటే ఈ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దొంగలే ముగ్గురు, వీళ్ళకి సంబంధించి ఈ బడా బాబులకు సంబంధించినటువంటి అక్రమ కబ్జాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన చర్యలు తీసుకోండి మీకు చేతనైతే. పేదల దగ్గరికి ఎందుకు వస్తే ఇప్పుడు మా దగ్గర కాలనీ ఇస్తున్నాడు, మేము పెట్టాము. ఎవరు ఇచ్చారు వీళ్ళకి పర్మిషన్స్? మా దగ్గర అనేక చెరువుల చుట్టూ ఉన్నాయి, మా దగ్గర బండ చెరువు కానీ సఫీల్ కూడా కానీ రామకృష్ణ పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వమే కదా. 30 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలందరూ అక్కడే పెరిగారు కదా, వాళ్ళ జోలికి వస్తే మేము ఎట్లా ఊరుకుంటాం? ఖచ్చితంగా ఊరుకోమని చెప్పినాం కదా ఆ రోజు. 100% మా డిమాండ్ ఒకటే, పేదల వద్దకు రాకండి, పెద్దల వద్దకు మాత్రమే పోండి. ఒకవేళ నేను అంటున్నా అసలు ఆ పర్మిషన్ ఇచ్చిన మీకు చర్యలు తీసుకోవాల్సి వస్తే ఆ ఆఫీసర్లు ఏవైతే పర్మిషన్ ఇచ్చారు వాళ్ళని కట్టండి ఫస్ట్. బుల్డోజర్కి తప్పు చేసింది వాళ్ళు కదా, వీళ్ళు కాదు కదా. తప్పు చేసింది ఎవరండి? పర్మిషన్ ఫస్ట్ వాళ్ళ మీద తీసుకోకుండా వీళ్ళ దగ్గరికి ఎట్లా వస్తారు? ఇప్పటి వరకు బీజేపీ పార్టీ ఎక్కడ కూడా పెద్ద ఎత్తున ఒక సభ నిర్వహించింది లేదు. ఏది ఓన్లీ అక్కడ ధర్నా చౌక్లో రైతుల గురించి ఆ ఒక్క దీక్ష తర్వాత ఎక్కడైనా సరే ప్రతి ఒక్క అంటే 8 మంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళంతా కూడగొట్టుకొని ఒక్క నియోజకవర్గంలో కూడా రైతుల గురించి ధర్నా చేసినటువంటి దీక్ష చేసినటువంటి వాళ్ళ గురించి పెద్ద ఎత్తున మాట్లాడినటువంటి సందర్భం ఒక్కటి లేదు. మీకు చూపిస్తాను, మీరు భలే చెప్తారు మేడం, మా కాళ్ళు చేతులు ఇరిగినాయి మేడం, అనేక సార్లు కేసులు అయినాయి, జైల్లో. 10 ఏళ్ళు కాదండి, ఇప్పుడే చెప్తున్నా నేను మీకు, రీసెంట్ గానే చెప్తున్నా నేను. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ లో వచ్చేయాలరా? నేను ధర్నా చౌక్ గురించి మాట్లాడా, నేను ధర్నా చౌక్ గురించి కూడా కాదు, మిగతా నియోజకవర్గాలు అదే చెప్తున్నాను. నిర్మల్లో రైతులు రోడ్ల మీదకి వచ్చినటువంటి సందర్భం కనిపించింది. వికారాబాద్ లో చాలా మంది రైతులు పెద్ద ఎత్తున ధర్నాలు దీక్షలు చేసినటువంటి ప్రతి ఒక్క ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ కింది స్థాయిలో పూర్తి స్థాయిలో ఆందోళన, అంటే ఎవరైతే ప్రజల పక్షాన్ని నిలిచి పోరాటం చేస్తోంది, అవునండి, రైతుల పక్షాన్ని నిలవడమే మా పని. రైతుల పక్షాన్ని నిలవడం, రైతులతో కలిసి పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ. మేము కదా మాట్లాడింది, కాదు కాంగ్రెస్ పార్టీ. నేను ఒకటి అడిగినాం, మేము ఈ విషయం కూడా అడిగినా, మీకు చెప్పండి. డిసెంబర్ 7వ తారీఖున మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. తొలి సంతకం కాగానే మీరెవడు బ్యాంకులకు డబ్బులు కూడా కట్టాల్సిన అవసరం లేదు రైతులారా, ఏ బ్యాంకుకు మీరు డబ్బులు కట్టద్దని ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారం అప్పుడు చెప్పిండా లేదా అండి? చెప్పారా? చెప్పారు కదా, మరి చెప్పారు కదా. మేము అడిగినాము, మేము నీకు ఎలక్షన్ ప్రచారంలో నువ్వు ఆ రోజు ఏమన్నావు, డిసెంబర్ 7వ తారీఖు వరకు ఆగండి, ఆ తర్వాత రూపాయి కట్టద్దన్నావు. కానీ ఈ రోజు ఇచ్చేసరికి ఏమంటుండ్రు, ఈ రోజు ఇచ్చేటప్పుడు టెక్నికల్ ఎర్రర్స్, ఆధార్ అప్డేట్ లేదు, లేదా టెక్నికల్ ఇంత అంటే 5% 10% మీరు కట్టుకుంటే అయితే రేవంత్ రెడ్డి గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? కాదు ఈయన రేవంత్ రెడ్డి గారు అంటున్నాను మేడం. మరి మీరు ముందు కేసీఆర్ అన్న రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి క్లియర్ గా. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో ఏమన్నాడు, రైతులారా మీరు బ్యాంకులకు డబ్బులు కట్టకండి, డిసెంబర్ 7వ తారీఖు నా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మీ రుణాలని మాఫ్ అన్నడా లేదా? ఉఫ్ అన్నడా? అన్న తర్వాత ఏమైందండి, రైతు రుణమాఫీ చేయమంటే ఏమన్నాడు, టెక్నికల్ మిస్టేక్స్, వీళ్ళు ఆధార్ అప్డేట్ లేదు, కొంతమందికి ఇష్యూ ఉన్నాయి, కొంతమందికి ఏమన్నారు, ఏమన్నారు వాట్ యూ కాల్ దట్, లైక్ కొంత అమౌంట్ డిపాజిట్ చేయాలి, 5% 10%, కొంత అమౌంట్ వీల్ చేసుకుంటే కొంతమంది % ప్రభుత్వం చేస్తుంది. ఇలాంటివన్నీ మాట్లాడినప్పుడు అడిగింది ఎవరంటే భారతీయ జనతా పార్టీ. మరి ఎన్నికల రోజు డిసెంబర్ 7వ తారీఖే మాఫీ అని మీరు చెప్పినప్పుడు అప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదు. కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 7వ 9వ వాట్ ఎవర్, ఏడుస్తూ 7వ రోజు, నవ్వుతూ 9వ రోజు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డిసెంబర్ తారీఖులో మొత్తం వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాఫ్ చేస్తా అన్నాడు కదండి, అన్నాడా లేదా? మీరు ఎక్కడ మాట్లాడారు? మరి మేము మాట్లాడిందే బీజేపీ అండి, ప్రజల మధ్యలో మాట్లాడింది, అసెంబ్లీలో మాట్లాడింది, ధర్నా చౌక్ లో మాట్లాడింది, అనేక ర్యాలీల్లో, ధర్నాల్లో, ధర్నా చౌక్ లో, మీడియాలో, మీ ద్వారా డిబేట్లలో. ధర్నా చౌక్ లో పెట్టినటువంటి ఆ సభ ఏదైతే ఉందో, ఆ ధర్నా ఏదైతే ఉందో అది బేసిక్ రైతు బంధు కోసం, రైతు భరోసా కోసం అనుకుంటా, ఈ రుణమాఫీ కోసం కాదనుకుంటాను. రైతుల కోసం చేసింది, రుణమాఫీ కోసం కాదు. దేనికోసం? ఏదైనా క్లారిటీ సార్, రుణమాఫీ కోసమా లేకపోతే భరోసా కోసం? మేడం ఇప్పుడు రైతు సమస్య, 2 స్కీమ్స్ కదా, స్కీమ్ ఉద్యమాలు స్కీమ్ కోసం అంటూ ఉండవండి. రైతు సమస్యల పైన చేసినప్పుడు రైతుకు సంబంధించిన డిమాండ్లు అన్నీ ఉంటాయి.
విద్యార్థుల కోసం చేసినప్పుడు విద్యార్థుల డిమాండ్లు ఉంటాయి, ఉద్యోగుల కోసం చేసినప్పుడు ఉద్యోగుల డిమాండ్లు ఉంటాయి. అంతేగాని రైతులకు ఇచ్చిన హామీల్లో హామీ 1 కోసం ఓ ధర్నా, హామీ 2 కోసం ఓ ధర్నా ఉంటుందా? ఉంటది. అట్లా చేయం మేము. ఆ టైంలో రైతు భరోసా గురించి పెద్దగా ఎవరు ఎత్తుకోలే, ఓన్లీ బీజేపీ పార్టీ ఎత్తుకుంది. బీజేపీ ఎత్తుకుంది, మీరే చెప్తున్నారు. నేను అంటున్నాను కదా, కానీ రుణమాఫీ విషయం ఆ టైంలో అయిపోయింది. అప్పుడు నేను ఇప్పుడు మీకు మీరు టైం ఇస్తే మీకు లైవ్ లో తీసి చూపిస్తా. బీజేపీ ఆ రోజు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు మాట్లాడారు, మహేశ్వర రెడ్డి గారు మాట్లాడారు, డాక్టర్ లక్ష్మణ్ గారు మాట్లాడారు. మీకు చూపిమంటే చూపిస్తా లైవ్. రైట్, మరొక విషయానికి వద్దాం అయితే, చూపిద్దరు. అయితే హెచ్సియు భూముల వెనకాల బీజేపీ ఎంపీ ఒకరు హస్తం ఉంది అని చెప్పేసి రేవంత్ రెడ్డికి సపోర్ట్గా వాళ్ళిద్దరూ కలిపి చేస్తున్నారు అని చెప్పేసి రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఎంపీ అంటే బీజేపీ ఓన్లీ ఎంపీ ఎంపీ అది ఏ పార్టీ ఎంపీ తెలియదు, కాంగ్రెస్ బీజేపీ తెలియదు.